హలో గైస్ మేము కొండవీడు ఘాట్ రోడ్ వెళ్ళామని షార్ట్ అప్లోడ్ చేశా కదా. సో ఇదే దాని లాంగ్ వీడియో అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడికి ఎలా వెళ్ళాలంటే గుంటూరులోంచి నర్సరావుపేట బస్ ఎక్కేస్తే మధ్యలో పిరంపురం అని ఒక విలేజ్ వస్తుంది. అక్కడ దిగేసి అక్కడ నుంచి ఒక 10 to 12 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట ఇక్కడికి ఘాట్ రోడ్ దగ్గరికి రావడానికి. ఇంకా మనకి దారిలో వెళ్తుంటే ఒక టెంపుల్ వస్తుంది అనమాట, శివాలయం. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళేస్తే ఇక్కడ వచ్చేసిద్ది మనకి ఘాట్ రోడ్. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉండిద్ది. అక్కడ మనకి ఏంటంటే కొంచెం ఛార్జ్ చేస్తారనమాట, పర్ పర్సన్ ఇంత అని. ఇంకా దెన్ ఇక్కడ మనకి బ్యానర్స్ అవన్నీ అతికిచ్చారు కదా, దాంట్లో మనకి వార్నింగ్స్ అలాంటివన్నీ ఉంటాయి యానిమల్స్, ప్లాంట్స్ గురించి. ఇంకా చూసారు కదా, రోడ్ చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా వరకు వెహికల్స్ అలాంటివి ఏం లేవు, అంటే తక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి చూసారా, వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అట్లా వెళ్తుండగా అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, పైకంతా వెళ్ళేస్తే మనకి వచ్చేసిద్ది. ఇదే వెల్కమ్ బోర్డ్ అనమాట. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. మనకి మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు మనకి ఇక్కడ నుంచి. చాలా బాగుంది కదా. ఇంకా మనం అలా లోపలికి వెళ్ళాలికి ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే నేను విజిట్ చేసింది ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి ప్లే గ్రౌండ్ అనమాట. ప్లే గ్రౌండ్ అను ఫుడ్ స్టాల్స్ అలాంటివి చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ చాలా పిల్లలందరూ వచ్చేసి ఆడుకుంటా ఉన్నారనమాట ఇక్కడ. సో మనం వెళ్ళలేము. ఇంకా పంచవటి అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక సర్కిల్స్ లాగా ఉండేసి మధ్యలో ఒక చెట్లు అట్లా ఉన్నాయన్నమాట. అండ్ దెన్ అక్కడ మనకి ఇంకా కొంచెం కూర్చోడానికి అట్లా ప్లేసెస్ అట్లున్నాయి. ఇంకా దెన్ నేను లోపలికి వెళ్ళాననమాట, పంచవటి లోపలికి. చూసారు కదా, చాలా బాగుంది కదా. అక్కడ మనకి హార్సెస్ గూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ క్యాఫ్టేరియా ఉందనమాట, అంటే భోజనశాల అట్లా. ఇక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ అయన్నీ ఉంటాయి. కాకపోతే మేము వెళ్ళిన టైంలో ఓపెన్ చేసి లేవు. ఈయన రాజు గారు వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వేమన గారు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ నివసించేవారనమాట అంతకుముందు. ఇదే వేమన గారి స్టాచ్యూ. ఇంకా ఈ ప్లేస్ ఉంది కదా, ఈ గుహలాగా, ఇంకా ఇక్కడే అనమాట ఆయన ఉండేది. అండ్ ఆ స్టాచ్యూ కింద తను రాసిన అయన్నీ ఉన్నాయన్నమాట. ఇదే అనమాట అది. ఇంకా దెన్ మనకి మసీదు వెళ్దాము. అంటే కొండవీడు మసీద్ అనమాట. ఇక్కడ మసీదు దగ్గర ఏంటంటే లోపలికి వెళ్లి చూస్తే మనకి మసీదులాగా ఉంటది. చూసారు కదా, అదే అనమాట మసీదు మనకి. ఇంకా అక్కడి నుంచి కూడా మనకి సైనికులు వాళ్ళందరూ ఉంటారు. అండ్ దెన్ ఇంకా వెళ్తూ ఉండగా దారిలో ఇక్కడ ఏంటంటే మనకి మనకి పాతకాలంలో ఏంటంటే ఇక్కడ నుంచి మనకి సిగ్నల్స్ ఇస్తా ఉంటారనమాట రాజులకి వాళ్ళకి. అండ్ దెన్ ఇక్కడ చైర్స్ అవన్నీ కొంచెం న్యాచురల్‌గా ఉన్నట్టు అనిపించినాయి, అందుకే తీశాను. ఇదే మనకి ఓవరాల్ మ్యాప్ అనమాట. ఇంకా కొంచెం కోతులు అవి ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అండ్ దెన్ ఇదేంటంటే మనకి థియేటర్ లాగా అనమాట. మామూలుగా కూర్చుంటే ఎదురుగా ఒక వైట్ స్క్రీన్ లాగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చనమాట. మామూలుగా అంటే నేనెళ్ళినప్పుడు ఏం లేదు. అండ్ దెన్ ఇక్కడ ఒక టెంపుల్ ఉందనమాట, నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి. ఇంక అట్లా దండం పెట్టేసుకున్నాను. కాకపోతే ఆ టైమింగ్స్ ఏంటంటే మనకి 10 టు ఈవినింగ్, మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 వరకు ఉంటది. నేనెళ్ళిన టైంలో క్లోజ్ చేసుంది. ఇయన్నీ ఏంటంటే మనకి అక్కడ రాజులు వాళ్ళందరూ ఉంటారు గదా, ఎవరెవరు రాజులుంటారు, ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి ఈ కొండవీడు మొత్తం ఆ కొండ మీద. ఇంకా రెడ్డివారి భోజనశాల అలా చాలా ఉన్నాయి. ఇట్లా మనకేంటంటే చెరువులనమాట. 3 టైప్స్ ఆఫ్ చెరువులున్నాయి అక్కడ. ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్ ఒకటి చూసాం మేము, అక్కడ విజిట్ చేసాం. అండ్ దెన్ బోటింగ్ ఉంది. కాకపోతే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఆ బోటింగ్ అలాంటివి అంటే అక్కడ లేవు. ఇంకా నేనైతే విజిట్ చేయలేదు. కానీ చూసాను బోటింగ్, బోట్స్ అయన్నీ ఉన్నాయి. కాకపోతే నేను వెళ్ళలేదు. అక్కడ చూసారు కదా, ఆ కొండ మీద గూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనకి బుర్జు అని అంటారు వాటిని. అండ్ దెన్ మనకేంటంటే మిరియాల బుర్జు అని ఉంటది. ఇదేంటంటే మనకి ఇక్కడ నుంచి అక్కడికి మనకి సిగ్నల్స్ ఇస్తా ఉంటారు. అండ్ దెన్ ఇదేంటంటే గోశాల అనమాట. ఆవులన్నీ ఉంటాయి. ఇంకా అదంతా తిరిగేసేసి ఫైనల్‌గా మనకి ఇస్కాన్ టెంపుల్‌కొచ్చేసాం అనమాట. ఇదేంటంటే వెన్నముద్ద కృష్ణుడు అంటారు గదా, అట్లా ఆ స్టాచ్యూ ఉండిద్దనమాట ఈ ఇస్కాన్ టెంపుల్‌లో. దీనికోసం అయితే చాలా సేపు తిరిగాము. 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ అంటానే ఉన్నారు. వెళ్తానే ఉన్నాము. ఎంతసేపు చాలా సేపు పట్టింది ఇక్కడికి వెళ్ళడానికి మనకి. ఇంకా ఇక్కడైతే నేను దర్శనం చేసేసుకున్నాను. ఇదే వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి దేవస్థానం అనమాట. ఇక్కడ తులసి చెట్టు. ఇంకా లోపలికి వెళ్ళి అట్లా కొంచెం కృష్ణుడిని వాళ్ళని దర్శించుకున్నాను. దట్స్ ఇట్. బాయ్.